గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఐపీఎల్ మెయిన్స్ ఓఎంఆర్ షీటు ఎలా బబుల్ చేయాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ వీడియో ఇది. వినండి జాగ్రత్తగా. ఇక్కడ మెయిన్స్ 2022 మనకి ఓఎంఆర్ ఇవ్వగానే ఈ మెయిన్స్ 2022 చెక్ చేసుకోవాలన్న తర్వాత మన రూకీ నెంబర్ బబుల్ చేయాలి. రూకీ నెంబర్లో ఫస్ట్ 2 డిజిట్స్ మనం ఏ ఇయర్లో ఐపీఎల్ జాయిన్ అయ్యామో దానికి సంబంధించిన ఇయర్ ఉంటుంది. 23 అయితే 2023లో జాయిన్ అయినట్టు, 24 అయితే 2024లో జాయిన్ అయినట్టు. దాని తర్వాత మనకి యాక్చువల్ రూకీ నెంబర్. ఇప్పుడు సపోజ్ నా రూకీ నెంబర్ ఇక్కడ 330783 అనేది బబుల్ చేశాను. సో మీకు ఇది ఈ బాక్స్ కింద వెర్టికల్గా ఏముందో ఆ నెంబర్ని నీట్గా బబుల్ చేస్తారు నాన్న. రూకీ నెంబర్లో ఇవి బబుల్ చేస్తారు. మనకు ఫస్ట్ 2 నెంబర్స్ అవసరం లేదు. ఓకే, అది పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి మెయిన్స్లో ఫస్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఈ ఆర్డర్లో ఇస్తారు నాన్న. ఇక్కడ ఫిజిక్స్ 1 to 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఎంసీక్యూ, స్ట్రైట్ ఆబ్జెక్టివ్, సింగిల్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత 21 to 30 ఇవి ఇంటీజర్స్ నాన్న. దాని తర్వాత కెమిస్ట్రీ. ఓకే, దాని తర్వాత మ్యాథ్స్. ఇది ఏంటంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఫిజిక్స్ ఇంటీజర్ 21 to 30, here chemistry integer nana. So after completion of this continuation, this is the continuation for chemistry integer. After mass completion, it is the mass integer. ఇక్కడ ఇంటీజర్ ఎలా బబుల్ చేయాలి? ఇంటీజర్ బబుల్ చేయాలంటే మనకి ఇక్కడ మ్యాక్సిమం మనం ఎంత చేస్తాం నాన్న? 9999 వరకే చేస్తాం, అంటే 4 డిజిట్స్ మాత్రమే. ఇక్కడ 4 డిజిట్స్లో సపోజ్ మనకి 10 ఆన్సర్ అయితే ఇక్కడ 1 0, అంటే 1కి ఈ తిన్నగా 1 ఎక్కడుందో అది బబుల్ చేస్తాం, 0 ఏముందో అక్కడ బబుల్ చేస్తాం నాన్న. ఓకే, 110 స్టార్టింగ్ నుంచి కాదు, ఇక్కడ ఈ రైట్ సైడ్ నుంచి చూసుకోండి. 1, 0 10 అయితే. ఓకే, 126 అయితే 126. అలా మనం ఆ పర్టికులర్ 1 కింద ఎక్కడుందో 1 సర్కిల్ బబుల్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ కింద 2 ఉంటే 2 ఇక్కడ బబుల్ చేయాలి, 6 ఉంటే ఇక్కడ 6 ఎక్కడుందో అది చూసి బబుల్ చేసుకోవాలి. అది కరెక్ట్గా ఆ సర్కిల్లో బబుల్ చేయండి. ఇది స్మాల్ సర్కిల్స్ ఉన్నాయి, నీట్గా బ్లాక్ పెన్తో బబుల్ చేయండి. ఓకే, ఇక్కడ ఇంటీజర్స్లో ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనం ఎనీ 5 out of 10 ఎనీ 5 మనకు వచ్చిన ఆన్సర్స్ నీట్గా అవి బబుల్ చేసుకుంటే చాలు. ఇన్ కేస్ మీరు మోర్ దాన్ 5 బబుల్ చేశారనుకోండి, సపోజ్ నేను 1 2 3 4 5 ఇది బబుల్ చేశాను. ఓకే, మధ్యలో ఇది వదిలేశాను, నాకు తెలియదు ఇది బబుల్ చేశాను అన్న. ఓకే, ఇన్ కేసు స్టూడెంట్కి ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలుసు అంటే వాడు టోటల్గా 6 బబుల్ చేశాడు. కానీ అవుట్ ఆఫ్ 6లో మనం ఒకటి ఎక్స్ట్రా బబుల్ చేసాం కాబట్టి ఫస్ట్ 5 ఏది ఉందో అదే సిస్టమ్ తీసేసుకుంటుంది అన్న కంప్యూటర్ స్కానింగ్లో. సో అది ఇంపార్టెంట్ పాయింట్. సో అందుకని మీరు ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే ఆ క్వశ్చన్ ఎలా క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ని కంప్లీట్గా బబుల్ చేసేయండి, అప్పుడు ఆ క్వశ్చన్ క్యాన్సిల్ చేసినట్టు. సో అది రాంగ్ అయినా కన్సిడర్ చేయదు. సో అది నాన్న మెయిన్ పాయింట్స్, అర్థమైందా? ఇది మెయిన్స్ ప్యాటర్న్. వచ్చి ఇవ్వగానే మెయిన్స్ చూసుకోవాలి, 2022 అవునో కాదో చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైనా ఆర్డర్లో మనం చేసేటప్పుడు మెయిన్స్కి ఫస్ట్ కెమిస్ట్రీని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు, ఎందుకంటే స్ట్రైట్ ఆబ్జెక్టివ్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని. సో కెమిస్ట్రీ తర్వాత మ్యాథ్స్ లేదంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ తర్వాత ఫిజిక్స్ చేసి ఫిజిక్స్ తర్వాత మ్యాథ్స్ చేసుకోండి అన్న. ఇలా టైం సేవ్ అవుతుంది, మీరు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది నా ఒపీనియన్. కెమిస్ట్రీ, నెక్స్ట్ ఫిజిక్స్, నెక్స్ట్ మ్యాథ్స్, ఇది ఆర్డర్. ఓకేనా? తర్వాత మీరు మీ ఒపీనియన్ ప్రకారం మీరు చేసుకోండి, బబుల్ చేసుకోండి, టైం చూసుకోండి అన్న. టైం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో విత్ ఇన్ ద టైంలో మనకు ఆ 90 క్వశ్చన్స్ కంప్లీట్ కావాలి. ఓకే, సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.